గార్డెన్‌లో పువ్వులు బాగా పూయాలంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని తప్పకుండా రెగ్యులర్‌గా ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి? ఇదంతా గూడా నేను మీకు వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మందార మొక్కలు ఎప్పుడు కూడా ఇట్లా పూలతో నిండి ఉండాలంటే చక్కని ఫర్టిలైజర్స్ అయితే మనం అందించాలి. అవే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. మన ఇంట్లో నుండి వేస్ట్ అని పడేసేటటువంటి వాటితో మంచి మంచి ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. మన ఛానల్లో చాలానే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మొక్కలకి ఇచ్చేవి. ఒకసారి చెక్ చేయండి. అలాగే పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్గా చేసే నేను చూపిస్తూ ఉంటాను మీకు. మనం ఇట్లా ఆర్గానిక్ పద్ధతులు పాటిస్తేనే మొక్కలు ఎక్కువ కాలం మనతో పాటు ఉంటాయి. ఇంత అపురూపంగా మొక్కల్ని పెంచుకుంటూ ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ ఎందుకండి చల్లడం మొక్కల పైన? కెమికల్స్ మొక్కలకే కాదు మనుషులకు కూడా మరి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి అని చెప్పి వింటూనే ఉన్నాం కదా. మరి మొక్కలలో కూడా ఆ మొక్కలు ఎక్కువ రోజు సర్వైవ్ అవ్వకుండా తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. మట్టిలోని సారం అంతా కూడా పోతుంది. ఎలాగో మనం పెంచేది పాట్స్లలోనే, మనం ఏమి నేలపైన పెంచట్లేదు కదా. ఆ ఉన్న మట్టి కూడా మరి మొత్తం కూడా సారం అంతా పోతే దాంట్లో మరి ఎలాంటి మొక్కలు పెరుగుతాయి? ఒక్క సీజన్ మట్టి కంటే నువ్వు పెంచుకుంటావేమో, ఆ తర్వాత నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ప్రతిసారి కొత్త మట్టి మార్చుకుంటామా చెప్పండి? అట్లా కాకుండా ఖర్చు లేకుండా మంచి ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి అని అంటే తప్పకుండా ఆర్గానిక్ పద్ధతులు పాటించాలి. ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక 1 లీటర్ వాటర్లో చూడండి ఒక స్పూను టీ పొడి వేసినాను, ఫ్రెష్ టీ పౌడర్ అండి. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక 8టిని కొంచెం ఇట్లా క్రష్ చేసి వేసేసిన, అంటే కొంచెం నల్లగొట్టినాను వాటిని. మొత్తం పేస్ట్ లాగా చేయలేదు, చూడొచ్చు మీరు, కనిపిస్తుంది కదా, చూపిస్తాం మీకు చేత్తో కూడా. ఒక 8 వెల్లుల్లి రెబ్బలను వేసినానండి ఇక్కడ. జస్ట్ ఇట్లా చూడండి, కొద్దిగా మీరు ఒక రాయితోనైనా కూడా వాటిని ఇట్లా క్రష్ చేయొచ్చు. చేసి ఇట్లా వేసేసి నానబెట్టి పెట్టాలి. అయితే ఒక రోజు పాటు పక్కన పెట్టి మనం వాడుకోవచ్చు. మీకు టైం ఉంటే 2 రోజులు నానబెడితే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, ఒక రోజు నానబెడితే 1 లీటర్ ఫర్టిలైజర్కి 1 లీటర్ వాటర్ ఇవ్వాలి. తర్వాత 2 రోజులు నానబెడితే 1 లీటర్ ఫర్టిలైజర్కి 2 లీటర్ల వాటర్ వేసి మీరు డైల్యూట్ చేసి మొక్కలకు అందించాలి. ఈ ఫర్టిలైజర్లో మనం ఇచ్చినటువంటి ఫ్రెష్ టీ పొడి మొక్కకి మంచి నైట్రోజన్ అందిస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి వెల్లుల్లి రెబ్బలు పొటాషియం అందిస్తాయి. పొటాషియం మొక్కలకు ఇవ్వడం వల్ల ఎక్కువ పూలు పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. అదేవిధంగా కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ మందార మొక్కకి నేను ఇస్తున్నాను. ఇది ఒక 2 లీటర్ల ఫర్టిలైజరే అయింది. ఎందుకంటే నేను ఒకటే రోజు నానబెట్టినాను కదా. 1 లీటర్ ఫర్టిలైజర్కి 1 లీటర్ వాటర్ ఇచ్చినాను కదా. నాకైతే ఇవి పెద్ద పాట్స్ కాబట్టి ఈ 2 లీటర్ల ఫర్టిలైజర్ 2 మొక్కలకి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ బాగానే కొడుతుందండి. మేమున్న ఏరియాలో మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. చూడండి, 2 మొక్కలకి ఇచ్చే వరకు అయిపోయింది. ఇంకా ఈ చిన్న మొక్కలకి ఆ రెండిటికి చిన్న వాటికి ఇచ్చేస్తున్నాను అంతే. ఇట్లా మంచిగా మొక్క నిండా పువ్వులు ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ పొటాషియం ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా మన మొక్కలకు అందడం వల్ల ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి వర్షం పడేటప్పుడు కాకుండా వర్షం లేనప్పుడు, అంటే మనకు ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఇవ్వడం అయితే చాలా మంచిది ఈ రెయినీ సీజన్లో. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఎక్కువ పూలు అయితే పూస్తాయి గార్డెన్లో. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. Thank you.